హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే చూసారు కదా, మార్కెట్ విపరీతంగా పెరిగింది ఈరోజు. ఏవైతే మనం షార్ట్స్ ఉన్నాయి, మనకి ఏవైతే కింద ఆర్డర్స్ ఉన్నాయి, ఆ ఆర్డర్స్ అన్నింటినీ పిక్ చేసుకొని పైకి వెళ్తారు అని నేను చెప్పాము. అదంతా నేను యాక్చువల్గా 1 వీక్లో జరుగుతుంది అనుకున్నది సింగిల్ డేలో కొట్టేసింది అనమాట. సో మనం ఏదైతే షార్ట్స్ కవరింగ్ చేస్తున్నారు ఇప్పుడు, ఈ షార్ట్స్ కవరింగ్ అన్నీ చేసుకొని స్లోగా మీదకి వెళ్తారని చెప్పాను నిన్న వీడియోలో కూడా నేను. సో బట్ ఎక్స్పెక్ట్ చేసిందే, కానీ ఇంత ఫాస్ట్గా ఒకే రోజులో ఈ రేంజ్ మూవ్ వస్తుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈరోజు నిఫ్టీలో 369 పాయింట్స్ వరకు పాజిటివ్ మూవ్ అంటే ఆల్మోస్ట్ 1.63% మూవ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ ఏమో 986 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఈరోజు చూసుకున్నట్టయితే నిఫ్టీ కంప్లీట్ వన్ డైరెక్షనల్ మూవ్. ఇందులో మీకు చెప్పుకోవడానికి స్పెషల్గా చెప్పడానికంటే ఏం లేదు. కంప్లీట్ వన్ డైరెక్షనల్ మూవ్. చూడండి, ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు నార్మల్గానే ఓపెన్ అయింది. 22,575 దగ్గర మనకి 620 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కదా. సో ఈ లెవెల్లో మనకి బ్రేక్ మళ్ళీ కిందకు వస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి చూస్తున్నాం. బట్ ఇక్కడ మనకు అందకుండా సడన్గా ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత మరొక గ్రీన్ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్స్ని ఇక్కడ నుంచి ఫామ్ చేసుకొని, ఆ గ్రీన్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ఇంకా పైకి అలా మూవ్ అవుతూనే వచ్చింది. సో చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు సపోర్ట్ జోన్స్ అనేవి చాలా వరకు ఫామ్ అయిపోయాయి అనమాట. చూస్తున్నట్లయితే 22,800 కానీ ఈ సపోర్ట్ జోన్స్ అనేవి చాలా ఫామ్ అయ్యాయి. సో ఓవరాల్గా 23,000 టచ్ చేస్తుందని అనుకున్నాం, బట్ అక్కడ టచ్ చేయలేదు. లాస్ట్లో 22,951 వరకు వచ్చింది. సో రేపు ఇన్ కేస్ డౌన్ సైడ్ రావాలనుకుంటే మాత్రం మనకి 22,900 దగ్గర మళ్ళీ సపోర్ట్ ఉంది. సో 22,900, 22,890 దగ్గర అయితే సపోర్ట్ మళ్ళీ ఉన్నాయి. సో ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ కిందకు కూడా బాగానే సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. 850 ఒకటి, నెక్స్ట్ 850 తర్వాత ఏమో మళ్ళీ 750 వరకు కూడా, అంటే ఇక్కడ 800 నుంచి 750 మధ్యలో కూడా చాలా వరకు సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో మనం ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. కిందకి వెళ్తున్నా కూడా మనకి వోల్టైల్ సెషన్స్ కనిపిస్తాయి. సో మీదకి వెళ్ళాలనుకుంటే మాత్రం మన దగ్గర టార్గెట్స్ అనేవి ఏం లేవు. సో ఫర్దర్గా 23,000 మార్క్ని టచ్ చేస్తుంది నిఫ్టీ అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్లో. సో ఎలా ఉంటుందో చూడాలి. మార్కెట్ అయితే ఆల్ టైమ్ హైస్ని రీచ్ అయింది. అండ్ మెయిన్గా ఈరోజు మనకి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ సెల్లింగ్ డేటా వస్తుంది కదా. సో ఆ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఏవైతే ఆర్డర్స్ మనకి ఈ షార్ట్స్ ఇవన్నీ బిల్ చేస్తారు కదా, ఏవైతే నేను చెప్తున్నాను ఈ లెవెల్లో మనకు ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ అవ్వాలి అని చెప్పి. సో అలాంటివి ఆల్మోస్ట్ 1.2 ల్యాక్ ఆర్డర్స్ క్లియర్ అయ్యాయంట ఈ ఒక్క రోజులో. సో అంటే ఇది క్లియర్గా మనం మాట్లాడుకున్నట్లుగానే క్లియర్గా మనకి ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుని వచ్చారు. సో ఇదే రేంజ్లో మార్కెట్ కిందకి వెళ్ళినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మనకి మెయిన్ ఈవెంట్ ఎలక్షన్ ఈవెంట్ ఉంది. సో June 1 నెక్స్ట్ వీక్ మనకు ఉంది. ఒక వీకే ఉంది, రేపు ఫ్రైడే. సో రేపటి నుంచి 1 వీక్, ఈ 1 వీక్ ఏదైతే ఉందో ట్రేడింగ్ కంప్లీట్ అంటే కంప్లీట్గా వోల్టైల్ సెషనే కనిపిస్తుంది మనకి. ఈ వోల్టైల్ సెషన్ తర్వాత మనకి మార్కెట్లో సిస్టమ్ ఎలా మీదకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది వచ్చే రిజల్ట్స్ బట్టి, ఎగ్జిట్ పోల్స్ బట్టి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి మార్కెట్ మొమెంటం అయితే బిల్డ్ అవుతుంది. సో ప్రజెంట్ ఈ రేంజ్ బిల్డ్ అయిందంటే దీనికి ఖచ్చితంగా ఒక ఫాల్ అయితే, ప్యారలల్గా ఒక ఫాల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 1 వీక్లో. సో ఎవరు కూడా మేజర్గా ట్రేడ్స్ అయితే తీసుకొని ఇన్ఫ్యూజ్ చేసుకొని మనీ మొత్తం ఇన్ఫ్యూజ్ చేసి మార్కెట్లో మాత్రం ఉండద్దు. ఇది నా కైండ్ సజెషన్. సో మార్కెట్లో ఇన్ఫ్యూజ్ చేసేసి మొత్తం మనీ అంతా అయితే వెయిట్ చేయొద్దు. అండ్ రేపటి గురించి మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం రేపు మనకి కరెక్షన్ అయితే చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోయింది కదా మార్కెట్. సో ఆల్ టైమ్ హైస్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్లయితే చూడండి, గిఫ్ట్ నిఫ్టీ అయితే 22,951 దగ్గర ఉంది. సో కరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఇదేం పెద్ద రాంగ్ ఏం కాదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్లో ఉంది కదా. సో వోల్టైల్ సెషన్స్ అయితే చూస్తాము నెక్స్ట్. బట్ ఏదో ఒకరోజు మాత్రం ఫాల్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పి సేఫ్గా ట్రేడ్ చేయండి. హెవీ అమౌంట్స్ని అయితే ఇన్ఫ్యూజ్ చేయొద్దు, అది నా సజెషన్.
సో ఫర్దర్గా అంటే ఈరోజు స్టాక్స్ కూడా బాగానే పెరిగాయి. మనకి చూడండి, బ్యాంకింగ్ స్టాక్స్ మేజర్గా అయితే బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగాయి. నిన్న ఆర్బీఐ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి డివిడెండ్ ఇచ్చింది కదా, ఆల్మోస్ట్ 2,00,000 crores. సో ఆ న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ ఒక మంచి పాజిటివ్ న్యూస్. సో ఆ న్యూస్ బేస్ చేసుకొని మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ఫర్దర్గా మనకి బ్యాంక్స్కి కూడా ఏవైనా మంచి న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్బీఐ పాలసీస్ కానీ వీటి వల్ల న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాని ప్రకారమే బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి అయితే ఈరోజు చాలా పెరిగాయి. సో మేజర్గా ఈరోజు మార్కెట్ పెరగడానికి అయితే బ్యాంకింగ్ స్టాక్స్ మెయిన్ రీజన్. సో ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి స్టాక్ కూడా హెచ్డిఎఫ్సి 33 points అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 23, ఎస్ బ్యాంకు మనకి నెక్స్ట్ ఎస్బీఐ కూడా హెవీగా పెరిగింది. అన్నీ కూడా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా హెవీగా పెరిగాయి. సో మేజర్గా అయితే మనం చెప్పుకోవాల్సింది అంతే. మనకి ఈరోజు నేను చెప్పాల్సిందైతే నెక్స్ట్ 1 week కూడా ఓల్డ్ సెషన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మనకి ఎలక్షన్ డేటా అనేది ఎగ్జిట్ పోల్స్ అనేవి ఫస్ట్న వస్తున్నాయి కదా. సో ఫస్ట్ మనకి ఫ్రైడే పడుతుంది. సో థర్డ్ మనకి థర్డ్ ఏమో మండే. సో థర్డ్కి మనకి డేటా అనేది రిఫ్లెక్ట్ అవుద్ది మార్కెట్లో. సో థర్డ్ డేటా రిఫ్లెక్ట్ అవుద్ది అంటే మనకి ఫస్ట్నే ఆల్రెడీ రెడీగా ఉంటారు జనాలు. ఫస్ట్ కాదు, యాక్చువల్గా 31st ఫ్రైడే, ఫస్ట్ ఏమో సాటర్డే మనకి మార్కెట్ లేదు. సో ఆ డేటా వచ్చే టైంకి మార్కెట్ క్లోజ్లో ఉంటుంది. నెక్స్ట్ సండే అండ్ థర్డ్న ఓపెన్ అయ్యేసరికి మనకి మార్కెట్ రెడీగా ఉంటుంది అనమాట. అయితే గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి 31st ఏదైతే నెక్స్ట్ ఫ్రైడే ఉందో 31st, అది చాలా ఇంపార్టెంట్ డేటా అనమాట. ఎందుకంటే ఎవరైతే మార్కెట్ని మూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్లో వాళ్ళ పొజిషన్స్ రెడీగా పెట్టుకుంటారు. 31st ఈ 2 రోజులు కూడా మార్కెట్లో పొజిషన్స్ అనేవి చాలా బిల్డ్ అవుతాయి. సో పొజిషన్ ఎటువైపు బిల్డ్ అవుతుంది, ఎక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, అన్నీ వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు అనమాట. ఎప్పుడైతే థర్డ్న మార్కెట్ ఓపెన్ అవుతుందో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటారు. అండ్ మనకి 4th రిజల్ట్స్ వస్తాయి. 3rd, 4th 2 రోజులే, మనకి పెద్ద తేడా ఏం లేదు. 3rd మనకి కంప్లీట్ వోల్టైల్ సెషన్ ఉంటుంది మనకి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. అండ్ 4th రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కంప్లీట్ మార్కెట్ని అసలు ఆ రోజు టచ్ చేసామంటే మాత్రం ఖచ్చితంగా భగ్ అంటుంది అనమాట మార్కెట్ అంతా. సో అందుకని ఆ 2 days ఇంపాక్ట్ మనకి 31 అంటే నెక్స్ట్ వీక్ కూడా మనకి ఆ 31 అని అనుకోకండి, నెక్స్ట్ వీక్ అంతా కూడా మనకి ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. సో రేపటి నుంచి వీక్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే రిజల్ట్ వరకు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు ఉన్న డేస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరు ట్రేడింగ్ చేస్తున్నారో అందరూ కూడా ఈ పర్టికులర్ థింక్ అయితే రెడీగా ఉండండి. సో హ్యావ్ ఏ సేఫ్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఏమైనా మేజర్గా ఇష్యూస్ ఏమన్నా సరే నేను మన గ్రూప్స్లో కానీ ఛానల్స్ వీడియోస్లో కానీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో రేపైతే మాత్రం మనకి నెగిటివ్ ఓపెనింగ్ ఉండే ఛాన్స్ ఉంది. నెగిటివ్ ఓపెనింగ్ తర్వాత మనకి ఫర్దర్గా ఏమైనా మూమెంట్ కనిపించవచ్చు. సో ఫర్దర్గా అంటే వోల్టైల్ సెషన్ అయితే కనిపించవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.